వాస్తులో ప్రావీణ్యం పొందిన కాశీనాథుని శ్రీనివాస్ను కాశీనాథన వాస్తు శ్రీనన్న అనే బిరుదుతో సత్కరించారు సంగీత దర్శకుడు కోటి, ప్రముఖ నటులు తనికెళ్ల భరణి. హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనీషా కల్చరల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పాటే నా ప్రాణం కార్యక్రమాన్ని నిర్వహించి పలు రంగాల్లో ప్రావీణ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు కోదండరామరెడ్డితో పాటు ప్రముఖులు హాజరయ్యారు. अभिभ्रदघ्न आगहि श्रिया महापरिपातया ज्योतिष्मदीन्द्वा साधयामि ज्योतिष्कृतन्द्वा साधयामि ज्योतिर्विदन्द्वा साधयामि भास्वती मम आग्ने वर्चो विहवेश्वस्तु वयं द्वेन्धानास्तनुवम्बुषेमा मह्यं नमन्तां प्रदेशश्चदस्रस्वयाध्यक्षेण वृदनाजयेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्दो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षमुरुगोपमस्तु मह्यं वातः पवतां कामे अस्मिन् दैव्याहोतारावनिचन्दिरयध्वम् माहा आस्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमरवो रुद्रा आदित्या उपरि स्पृशन्मोग्रञ्जेत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुदो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवेजुषस्वास्य कुर्मो हरिवो मेदिनन्द्वा राजाधिराजाय प्रदह्यदाहिने 16వ ఏట మనకి ఇంకా ఏమీ తెలియనప్పుడు సంగీత దర్శకత్వం వహించిన మహానుభావుడు సాలూరు రాజేశ్వరరావు గారు, వీళ్ళ నాన్నగారు. అలాంటి వంశం. కాకపోతే ఏంటంటే తండ్రి పేరు కూడా నిలబెట్టి ఈ స్థాయికి కోటి గారు రావడం అనేది చాలా సహృదయుడు, నాకు చాలా ఆత్మీయ స్నేహితుడు. అలాగే గాయని మండలి చాలామంది ఉన్నారు, గాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారాలు చేసుకుంటూ, బాపు ఇవాళ పిల్లి కొడుకు కాబట్టి అతన్ని ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అఖండమైన యశస్సు. ఎందుకంటే కీర్తికి యశస్సుకి తేడా ఏమిటంటే కీర్తి సంపాదించుకునేది, యశస్సు తనంతట తాను వచ్చేది. అలాంటి యశస్సు రావాలని అతనికి ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ శుభం భూయాత్ శివోహం. తను ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని ఎప్పుడు తను చాలా శ్రమ పడుతూ ఉంటాడు. సో ఆల్ ద బెస్ట్. ఇట్లాంటివి చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సాలూరు రాజేశ్వరరావు గారి తనయుడిగా, చక్రవర్తి గారి శిష్యుడిగా, రాజ్ కోటిగా, మీ కోటిగా ఈరోజు ఈ వేదికలో నిలబడి, నాకు నిజంగా ఈ వేదిక ఎందరో మహానుభావులు ఇక్కడ ఒక్కొక్క పాట పాడుతూ, నాన్నగారు పాటలు పాడుతూనే ఈ వేదిక మొత్తం ఆ సౌండే వేరేలాగా ఉంటుంది. నారాయణ రెడ్డి గారు వస్తే ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్ని కార్యక్రమాలు ఇదే సభలో నేను రావటం జరిగింది. అటువంటి సభకి నేను ఈ ఆశని అవ్వటం, ఇక్కడ ఈ స్టేజ్లో నిలబడటం అంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మా మధుబాబు గురించి చెప్పాలంటే, పాటే నా ప్రాణం అని, అంటే పాటే నా ప్రాణం ఈ స్లోగన్ మధుది కాదు, మా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది. బాలు ఏ పాట పాడినా ప్రాణంతో పాడతారు ఆయన. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంత ప్రాణం పెట్టి పాడే, అంత ఇష్టం ఆయనకి పాటలు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వేరే ఏది ఇష్టం లేదు ఆయనకి, పాట అంటే ప్రాణం. అలాగా ఆ పాటే నా ప్రాణం అని మా మధుబాబు, ఈరోజు మధుబాబు శాస్త్రి ఆయన పేరు, కానీ నేను ఎప్పుడో మధు బాలసుబ్రహ్మణ్యం నేను పేరు కూడా పెట్టేశాను ఆయనకి. అంటే నాకు కొద్దిగా లేటుగా పరిచయం అయ్యాడు, లేకపోతే ఈ పాటికి ఎన్నో పాటలు పాడుంటారు నా దగ్గర వారు. చక్కటి గాత్రం, మంచి వాయిస్, మంచి క్లారిటీ, డిక్షన్ అంతా చాలా చక్కగా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమానికి మీరు అందరూ వచ్చి ఆశీర్వదించారు. అలాగే ఎంతోమంది గాయకులు చక్కగా పాడి ఈనాటి కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ